రాజకీయాలు మేము చేయట్లేదండి. దిగజాడు రాజకీయాలు చేసింది 5 సంవత్సరాల పాలనలో ఉన్న వైసీపీ వాళ్ళు. పాపం అప్పుడు ఆయన కళ్ళు మూసుకుపోయి ఉండుంటాయి. ప్రకాష్ రాజ్ గారికి ఏం కనిపించి ఉండి ఉండదు, నిద్రపోతూ ఉండి ఉంటాడు. ఇప్పుడు మేల్కొన్నారు ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చండి, ఎవరైనా పోటీ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు. ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఆయన గ్రౌండ్ లో రమ్మని చెప్పండి, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయమని చెప్పండి. ఓన్లీ ట్వీట్ లో యూట్యూబ్ లో మాట్లాడితే సరిపోదండి, గ్రౌండ్ లో రియాలిటీ వేరేగా ఉంటుంది. ఎంతసేపటికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, జన సైనికుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఇంటెలెక్చువల్ గా ఆయన మేధావి అని ఆయన ఫీలింగ్. రైట్. ఒకసారి సనా గారు ఒక మాట చెప్పండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో బూతులు తిట్టాడు కాబట్టి నేను అలాగే తిడుతున్నానని చెప్పి రావణ్ అదే స్టేజ్ నుంచి మాట్లాడాడు, దీన్ని ఎలా చూస్తారు అసలు మీరు? పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టారంటండి. ఎప్పుడు తిట్టారంట పవన్ కళ్యాణ్ గారు బూతులు? దేనండి, చెప్పుతో కొడతాను వైసీపీ గోండా కొడకల్లారా అని ఏదైతే అన్నాడో నేను అదే మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి అడుగుతున్నాడు ఆయన. చెప్పుతో కొడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎప్పుడండి? ప్యాకేజ్ స్టార్ అని చెప్పి వీళ్ళు బద్నాం చేసి పవన్ కళ్యాణ్ గారిని నోరు మూయకపోతే నోరు మూయించడానికి ఆయన చెప్పు చూపించాడు. ఆయన అంటే ఎంత వ్యక్తిత్వ హననం చేశారండి ఆయనకి. ఆయన పిల్లల్ని, భార్యని, తల్లిని ఎలా తిట్టించారు. అదంతా భరించి 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 ఒక్కసారి మా అధినేత చెప్పాడు, చెప్పు చూపించాడు, అది కరెక్టే. కాకపోతే ఎప్పుడు చెప్పండి. సో ఏమంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అంటారా? 100% పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టేనండి. సో పవన్ కళ్యాణ్ గారు చేసింది వైసీపీ వాళ్ళు కరెక్ట్గా అనిపించట్లేదు, ప్రజలకు అనిపించి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఇచ్చారనుకోవచ్చా అని అంటారా మీరు? అనేది ఏమంటారు మీరు? ప్రజలు వాళ్ళ పాలనతో విసిగిపోయి వేసారిపోయి ఉన్నారండి. ఒకళ్ళని తిడితే ప్రజలు ఆశీర్వదిస్తారు అని నేనైతే అనుకోను. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. చూస్తారు 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 ఒకేసారి లాగి కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసింది ఏంటి అనేది మీకు, మాకు, ప్రజలకి అందరికీ తెలుసు. సో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అందులోనూ మోర్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేయడం వల్ల వాళ్ళకి ఇంకా నెగిటివ్ అయింది. అది మాత్రం నేను చెప్పగలను. ఒక్కటి చెప్పండి కౌజర్ సనా బేగం గారు, మీరు ఒక మైనారిటీకి చెందిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. మైనారిటీలకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వేరే మతం వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ద్రోహం చేస్తున్నాడు, హిందూ మతాన్ని భుజానేసుకుని ఉన్నాడు అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? హిందూ మతాన్ని ఆయన భుజాన్ని వేసుకోలేదండి. ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు, అందరి గౌరవిస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటే, సెక్యులర్ అనే ముసుగులో ఉండి హిందువులని కించపరచవద్దు అనే ఒక్క మాటే ఆయన మాట్లాడింది తప్పించి వేరే మతాల వాళ్ళని తిట్టండి, దూషించండి, ద్వేషించండి అని ఎప్పుడు అనలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీటింగ్స్ లో కూడా అజా వస్తే బీయింగ్ ఏ ముస్లిం ఉమెన్, అజా వస్తే ఆయన స్పీచెస్ ఆపి మరి అజా అయ్యేంత వరకు వెయిట్ చేసి స్పీచెస్ ఇస్తారు ఆయన. సో ఎదురు మతాల వాళ్ళని గౌరవిస్తారు కానీ తన మతాన్ని తాను గౌరవించుకుంటారు కానీ, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వాళ్ళ మతాన్ని ఎప్పుడు ఏం అనలేదని మీరు అంటారు, అంతే కదా? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మతాలని కించపరచలేదండి. ఆయన మతాన్ని ఆయన కించపరిస్తే చూస్తూ ఊరుకోను అన్నాడు. నాగార్జున యాదవ్ గురించి ఏం చెప్తారు మీరు? గతంలో మీ పవన్ కళ్యాణ్ కావచ్చు అందరినీ కూడా తిట్టకుండా తిట్టారు, కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు మాత్రం మంత్రాలు చదువుతున్నట్టున్నాయా? గతంలో మీ కూటమి నేతలు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎంతోమంది బండ బూతులు తిట్టారు, మా భారతమ్మని తిట్టారు, ఎంతోమందిని తిట్టారు, మరి మీకొక రూలు మాకొక రూలు అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏ పార్టీ అయినా అండి, ఇప్పుడు జనసేన అయినా, ఇప్పుడు వైసీపీ అయినా, టీడీపీ అయినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, బూతుల సంస్కృతి పోవాలి. బూతులు ఇప్పుడు మనము పెద్దవాళ్ళమై ఉండి మనమే బూతులు తిట్టుకుంటుంటే టీవీల్లో చూసే చిన్నపిల్లలు డిబేట్లు, ఒకవేళ చిన్నపిల్లలు న్యూస్ చూసి డిబేట్లు వాళ్ళేం నేర్చుకుంటారండి? చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు? రాజకీయాల మీద వాళ్ళకి ఏ రకమైన ప్రభావం పడుతుంది? అందుకే బూతులు మాట్లాడే సంస్కృతిని, బూతుల్ని ఒకళ్ళని ద్వేషించుకునే దాన్ని నియంత్రించాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్ గా
వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి, లేకపోతే చర్యలు తప్పవు అన్న సందేశం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఇచ్చారు. మీ ద్వారా అడగాలనుకుంటున్నాను, జనసేన పార్టీలో అన్ని మతాలకి అన్ని కులాలకి సమానమైన చోటు ఉందంటారా? ఎందుకంటే మీరు ఒక మైనారిటీ వర్గీయులుగా మీకైతే తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నా. ఎలా అంటారు, మీకు అందరికీ సమానమైన రేషియోలో ఇస్తున్నారా ఇంపార్టెన్స్? ఆబ్వియస్లీ ఇస్తారండి. సమానంగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారండి? ఇప్పుడు అన్ని మతాలని, ఇప్పుడు ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు, వేరే వాళ్ళ మతాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటల్లో మనకు స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎలాగైనా వీళ్ళని బద్నాం చేయాలి అని చెప్పి మా మీద బురద వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు అని నేను అనుకుంటున్నాను. రైట్. సనా బేగం గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మణ గారు, మీకు, వంశీ గారికి, సనా బేగం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ఏళ్ళన్నీ మీ వైపే తిప్పుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎవరు ఎన్ని మాట్లాడున్నా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మరి మీ వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తిట్ల పురాణం గురించి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, ఎవరిని తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే, దానితే సమర్థించేది కాదు. కానీ కాకపోతే నాగార్జున యాదవ్ గారు మాట్లాడినటువంటి పూర్తి సారాంశం అయితే చూపించలేదు. చంద్రబాబు నాయుడు గారిని రే అనేది మాత్రం చూపిస్తున్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడినదైతే తెలియదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒరేగిరి అనేటంత అవసరం ఉండదు. కాకపోతే ఆ భాష ఎక్కడ మాట్లాడేప్పుడు ఏది వచ్చిందో మనకు తెలుసు. అది మాట్లాడింటే మాత్రం తప్పే, ఒరే అంటే తప్పే. నేను ఇప్పుడు ఎక్కడున్నా దీని అయితే నేను ఖండిస్తున్నాను. కానీ సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజెంట్ ఒక అతను, నాకు తెలిసి ఇంతకుముందు ఏదో యుఎస్ లోనే ఎక్కడో పనిచేసి వచ్చి ఇది హైదరాబాద్ లో ఇప్పుడు కంపెనీ పెట్టుకొని నడుపుతున్నట్ట. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన. అతను స్వయంగా ఒక లేఖి నా కొడుకు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పినాడంటే వాళ్ళు ఎంత దిగజారిపోయినారో. మరి వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి మా